హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ 7:30కి నాగ చైతన్య గారు అదేవిధంగా సాయి పల్లవి గారు కలిసి నటించిన తండేల్ సినిమా చూసి రావడం జరిగింది. సినిమా మీకు నిన్ననే ముందుగానే చెప్పిన, నా షార్ట్ వీడియో కూడా పెట్టడం జరిగింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాస్త బొమ్మ దద్దరిల్లిపోయింది. సినిమా మాత్రం అద్దరిపోయింది. సినిమా అసలు సినిమా సూపర్. అసలు సినిమా మొత్తం చెప్పుకోవాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, బుజ్జితల్లి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్దరిపోతుంది. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఆ మ్యూజిక్ అసలు వేరే లెవెల్ అంతే. ఇంకా సినిమాలో తర్వాత ముఖ్యంగా మ్యూజిక్ దేవి గారి తర్వాత మాట్లాడుకోవాల్సింది నాగ చైతన్య అండ్ సాయి పల్లవి. వీళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఉత్తరాంధ్రలో ఒక జాలరికి జరిగిన రియల్ యథార్థ ఘటన అంటే అది తండేల్ రాజు ఈ పాత్ర. శ్రీకాకుళం జిల్లాలో ఒక జాలరి పాత్రనే ఇది తండేల్ రాజు పాత్ర. చాలా అంటే చాలా దీనికి చాలా హార్డ్ వర్క్ చేసి ఆయన నటించడం జరిగింది. కొన్ని మేకింగ్ వీడియోస్ నేను ఆల్రెడీ చూసినా. అసలు ఆ శ్రీకాకుళం యాసలో కానీ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించడం జరిగింది. నాగ చైతన్య గారికి కెరియర్లో బెస్ట్ మూవీ, ఇంకా బ్లాక్ బస్టర్ మూవీ ఆయన నాగ చైతన్య గారి కెరియర్లో. అదేవిధంగా నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గారి ఇద్దరి కెమిస్ట్రీ కానీ ఇద్దరి నటన కానీ సినిమాకి హైలైట్. అసలు ఇద్దరి మధ్య ఒక ప్రేమని ఎంత గొప్పగా చక్కగా చూపించినారంటే డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ ఇద్దరికి. ఎందుకంటే ఇక్కడ నాగ చైతన్య గారు అక్కడ పాకిస్తాన్లో అక్కడ జైల్లో ఇరుక్కుని పోయినప్పుడు ఇక్కడ ఒక తన ప్రేయసి పాత్రలో ఎదురు చూసి ఆ పాత్ర సాయి పల్లవి గారిది. అసలు ఆ సత్య పాత్ర, బుజ్జితల్లి పాత్ర సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత బుజ్జితల్లి అనుకుంటే బయటకు వస్తారు నాకు తెలుసు ఖచ్చితంగా. అంత బాగుంటుంది అసలు. దాంట్లో ఇద్దరు యాక్ట్ చేయలేదు, వాళ్ళు జీవించినారని చెప్పుకోవాలి మనం ఇద్దరు. ఇంకా తర్వాత ఇంకా ప్రొడ్యూసర్ గారు కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా సినిమాని మంచిగా చాలా రిచ్గా తీయడం జరిగింది. చాలా అంటే చాలా దాదాపు సినిమా 2 hours 32 minutes ఉంది. ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూనే ఉండిపోతాము. నాకైతే నెగిటివ్ అయితే నాకు ఏం అనిపించలేదు సినిమా. నాకైతే సినిమా అయితే ఖచ్చితంగా చెప్తున్నా, సినిమాని ఖచ్చితంగా చూడండి. అందులో ఆల్రెడీ లవర్స్ కానీ అదేవిధంగా మీకు చాలా మంది ప్రేమతో బుజ్జితల్లి పిలుచుకుంటూ ఉంటారు. అటువంటి ఇంకా సినిమా ఇంకా ఇద్దరు కలిసి సినిమా ఇంకా మంచిగా ఎక్కుతాయి. సినిమా అసలు మంచి ఫీల్, ఎటువంటి అసభ్యకర సన్నివేశాలు లేవు. మంచిగా ఫ్యామిలీతో మంచిగా చూడవలసిన చిత్రం ఇది. ఎందుకంటే ఆ పాకిస్తాన్లోని కరాచీలో జైల్లో జరిగే కొన్ని సీన్స్ కూడా కొన్ని గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అదేవిధంగా సాయి పల్లవి గారు గుజరాత్కి పోర్టుకి డబ్బుల కోసం పోయినప్పుడు ఒక సీన్ జరుగుతుంది, అది కూడా కొంచెం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అదేవిధంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బుజ్జితల్లి బ్యాక్గ్రౌండ్ వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆ సినిమాని అసలు అందులో మార్నింగ్ బెనిఫిట్ ఫస్ట్ షోనే పోయినా కాబట్టి ఆ ఫీలింగ్ వచ్చేసి ఇంకా సూపర్ ఉంటుంది. అసలు మీరు ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. అసలు ఒక మంచి సినిమా చూసినామని చెప్పి బయటకు వస్తారు ఖచ్చితంగా. ఇదైతే నేను రాసిస్తాను. ఇంకొకటి సినిమాటోగ్రఫీ కానీ అదేవిధంగా సినిమాలో ఇంకా డిఫరెంట్ పాత్రలు పోషించినారు చాలామంది. అందరి పాత్ర వీళ్ళది బాగాలేదని చెప్పడానికి లేదు. అందరి పాత్రలు బాగుంటాయి. సినిమా అయితే నాకైతే నెగిటివ్ అయితే మాత్రం నాకేం అనిపించలేదు సినిమాలో. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకటైతే ఫైనల్గా చెప్తున్నా, నాగ చైతన్య గారికి కెరియర్లో ది బెస్ట్ సినిమా తండేల్. ఇది మాత్రం కన్ఫర్మ్. తండేల్ రాజు ఇంకెప్పటికీ ఆయన కెరియర్లో గుర్తుండిపోతాడు ఈ పాత్ర. సాయి పల్లవి గారి డ్యాన్స్ అయితే మాత్రం నెమలి నాట్యం చేసినట్టే ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరి గురించి ఇంకా ఆల్రెడీ లవ్ స్టోరీ ఎట్లా ఉందో దానికి డబల్ ఉంటుంది ఈ సినిమా. గీతార్స్కి బ్యానర్లో మళ్ళీ ఇంకొక విజయం వచ్చింది. సినిమా ఇంకా సూపర్. దాని గురించి మాట్లాడుకోవడం ఏం లేదు. ఇంకా సినిమా సూపర్. ఖచ్చితంగా థియేటర్లో చూడండి అంతే. నేను మళ్ళీ వీలైతే ఒకసారి చూస్తాను. చూడండి, సూపర్.